హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కాకరకాయ. నాకు తెలుసు కాకరకాయని చెప్పగానే వీడియోని పక్కన పెట్టేస్తారని చెప్పి చూడండి. చూస్తే ఏమైంది, ఈ ప్రాసెస్ మీకు నచ్చొచ్చేమో, ట్రై చేస్తే టేస్ట్ రావచ్చేమో, మీ ఫ్యామిలీ మెంబర్స్ మిమ్మల్ని మెచ్చుకోవచ్చేమో. ప్రాసెస్ చెప్పేస్తా చూడండి. చిన్న కాకరకాయలు ఉంటాయి కదా, మనకి విలేజ్లో దొరుకుతాయి అలాంటివి. ఆ కాయలు తీసుకుని నీట్గా వాష్ చేసుకుని మధ్యలో నాట్ పెట్టుకుని పక్కా పెట్టుకోండి. ఆ మధ్యలో పెట్టడానికి ఒక మసాలా ఇంగ్రీడియంట్ ఉండాలి కదా, అదేంటంటే ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు, నెక్స్ట్ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా దంచుకోవాలి. దంచుకుంటుంటే వస్తుంది చూడండి స్మెల్. మొత్తం సీక్రెట్ టేస్ట్ అంతా ఈ మసాలాలోనే ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ డ్రాప్ వేసుకోండి. అది ఈ నాట్ల మధ్యలో పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాగా పెట్టుకుని ఆయిల్ కొంచెం వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ కాకరకాయలు అనేది అందులో పెట్టేసుకుని ఫ్రై చేసేసుకోండి. ఈ కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 5 to 6 ఆనియన్స్ పడతాయి. ఎందుకంటే ఈ ఫ్రై కదా, ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటే గ్రేవీ ఉంటుందన్నమాట. ఒకవేళ మీరు కనుక ఆనియన్స్ అవాయిడ్ చేస్తే ఫస్ట్ స్టెప్ అవుట్ చేసి బాగా ఫ్రై చేసుకుని పెట్టుకున్నారనుకోండి, సైడ్ సాంబార్లోకి నంచుకోవచ్చు. కలుపుకోవడానికి కావాలనుకున్న వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి, అప్పుడు కొంచెం గ్రేవీ కూడా వస్తుంది కదా. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. వేగిన తర్వాత పక్క పెట్టేసుకుని అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ పోసుకుని పోపు దినుసులు, పోపు లేనిదే కూర టేస్ట్ రాదు. పోపు వేసుకోవాలి. నెక్స్ట్ ఫస్ట్ కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆనియన్స్, అవి కూడా ఇందులోకి యాడ్ చేసేసుకుని ఈ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకుని కొంచెం అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే అన్నీ మసాలాలు కదా, ఘాటు ఎక్కువైపోతుంది. కొంచెం వేసుకుని ఇది ఫ్రై అయిన తర్వాత కాకరకాయలు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నవి ఉన్నాయి కదా, అవి తీసుకొచ్చి ఇందులో వేసేసి ఉప్పు వేసి కారం వేసి వెంటనే వేసేసుకోవచ్చు అండి, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి. లేదంటే ఉప్పులో కాసేపు ఫ్రై చేసి ఆ తర్వాత కారం వేసి అంత టైం అవసరం లేదు దీనికి, వెంటనే వేసేసుకోవచ్చు. ఇలా మూత పెట్టి ఉంచారనుకోండి, సన్నగా హైలో పెట్టేయొద్దు, మాడిపోతుంది. కొంచెం సన్నగా తక్కువ మంట పెట్టుకుని స్లోగా ఫ్రై అవుతూ ఉంటే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది ఇందులోకి కాంబినేషన్ ఏమో కానండి, వైట్ వేడివేడి అన్నంలోటి పెట్టుకుని తింటే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. మా సార్ అయితే కాకరకాయ ఫేవరెట్. ఎదురుగా కాకరకాయ చికెన్ పెట్టారనుకోండి, నేనైతే చికెనే తింటాను, ఆయన మాత్రం కాకరకాయ తింటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి.